తీసే పక్కన రండి సార్, మీరు రండి సార్. ఎన్నికి రండి, ఎన్నికి రండి. ఒక్క నిమిషం ఆపుకో, ఆపుకోలేనా బాబు. ఆపుకోమ్మా. బాబు చెప్తాడైనా తీసుకో ల్యాప్టాప్ మా సార్ వాళ్ళ కాదు మీరు ఓ రాయసన్న కొద్ది వెనకరా.
ముందుకెళ్ళండి జరగండి అంటే తీసుకుంటారు తెలుపండి సార్ అలా ఎట్లా ఉండదు ఏం తీసుకొచ్చిన వాటర్ పట్టుకోమని తోసేసాడు రామ్మూర్తి నాయుడు గారు ఒక మంచి మిత్రుడు నాకు. నేను మీ అందరికీ తెలుసు, హీరోగా తిరుపతిలోనే చాలా ఎక్కువ సినిమాలని షూటింగ్ చేసేవాడిని. అప్పట్లో మేము జిగిరి దోస్తులం, చాలా మంచి మిత్రులం, కలిసి తిరిగేవాళ్ళం, కలిసి ఆడుకున్నాం, కలిసి ఉన్నాం చాలా కాలం పాటు. ఇవాళ ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను నేను. తన ఆరోగ్యం కూడా బాగలేదు. ఎప్పటికైనా మీ అందరికీ తెలుసు, ఫైనల్గా డెస్టినేషన్ దేవుడు ఇవాళ. బట్ రామ్మూర్తి నాయుడు గారు చాలా అద్భుతమైన మిత్రుడు, చాలా చాలా వెరీ ఫ్రెండ్లీ. ఒక మంచి మిత్రుడిని ఇవాళ కోల్పోయాను. అవునండి, తిరుపతిలో నేను ఎక్కువ షూటింగ్లు సినిమాలు తీసిన తిరుపతి మీ అందరికీ తెలుసు, ఐడియా ఉండుంటుంది మీకు. దాదాపు 28-30 సినిమాల దాకా తిరుపతిలో చేశాను నేను. 80 నుంచి 90% సూపర్ హిట్లు అన్నీ. ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసు, 7-3, పక్కన పెళ్ళాం, బృందావనం, మీ అందరికీ తెలుసు అన్ని సినిమాలు. ఆ టైంలో ఆల్మోస్ట్ 25-30 ఏళ్ల క్రితం నుంచి ఒక అద్భుతమైన మిత్రులు మీరు. రామ్మూర్తి నాయుడు నేను చాలా మంచి మిత్రులు, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. చంద్రబాబు గారి పరిచయం కాదండి, మామూలుగా లోకల్గానే నేను
నేను ఆల్మోస్ట్ నన్ను తిరుపతి లోకల్ అంటారు ఎక్కువ. సో తిరుపతిలో నేను ఎక్కువ షూటింగ్స్ చేయడం వల్ల, మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ ఎక్కువ షూటింగ్స్ చేయడం వల్ల తిరుపతికి నాకు చాలా అటాచ్మెంట్. అందుకే భగవంతుడు కూడా నాకు పైన కాటీస్ కట్టే అవకాశాన్ని ఇచ్చారు. అప్పుడు కూడా అందరం కలిసి మెలిసి వీటన్నిటిలోనూ పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఓ మంచి మిత్రుడని రామ్మూర్తి నాకు చాలా మంచి మిత్రుడిని కోల్పోయాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నారా రామ్మూర్తి నాయుడు గారు మరణం వారి కుటుంబానికే కాదు, పూతలపట్టు నియోజకవర్గానికి కూడా తీరని లోటు. పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐరాల మండలం గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేది. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన చేసినటువంటి సేవలు ఐరాల మండలంలో ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. కాణిపాకం అభివృద్ధిలో ఆయన ఎమ్మెల్యేగా, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని మనం పోల్చి చూస్తే ఒక 50 సంవత్సరాల ముందు చూపుతో ఆయన అభివృద్ధి ప్రణాళికలు రచించడం జరిగింది. ఈ రకంగా ఒక్క ఐరాల మండలంలోనే కాదు, యావత్ చిత్తూరు జిల్లా నలుమూలలా కూడా ఆయన స్మృతులు అజరామరంగా నిలిచి ఉన్నాయి. ఆయన మరణం మాకందరికీ కూడా తీరని లోటు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి నాయకుడు మళ్ళీ పుట్టడు. రాజకీయాల్లో కూడా ఆయన చెరగని ముద్ర వేయడం జరిగింది. 90వ దశకంలో నారా రామ్మూర్తి నాయుడు అంటే రాజకీయాల్లో ఒక బ్రాండ్. ఆ బ్రాండును సరి చేయగలిగినటువంటి నాయకత్వం మరొకటి ఉందా అంటే నిజంగా కూడా అనుమానమే అనిపిస్తుంది. ఒక సమర్థవంతమైనటువంటి రాజకీయ నాయకుడిగా, ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా, ఒక అచంచలమైనటువంటి ప్రేమికుడిగా జనం ఆయన ఇప్పటికి కూడా ఎంతగా ప్రేమిస్తారంటే, ఉంటే నారా రామ్మూర్తి నాయుడు లాగా ఉండాలి. అర్ధరాత్రిలో ఫోన్ చేసి పిలిచినా వచ్చేస్తాడు. ఎవరికి కష్టమన్నా ఆయన దగ్గరికి మనం వెళ్ళాల్సిన పని లేదు. కష్టం ఉన్నటువంటి సమాచారం ఆయనకి తెలిస్తే ఆయనే ఆ ఊరికో, ఆ పల్లెకో, ఆ ఇంటికో వెళ్ళి మాట్లాడేంత గొప్ప గుణం కలిగినటువంటి వాడని చెబుతుంటారు. నాకు నేరుగా అంటే పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఐరాల మండలంతో ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా ప్రతి ఇంట్లోనూ నేను ఈరోజు గెలవడానికి కూడా నారా రామ్మూర్తి నాయుడు గారి బ్రాండు, ఆయన సేవలు కూడా ఎంతో ఉపయోగపడినాయి. వీరందరూ కూడా ఐరాల మండలం నుంచి వందలాదిగా రావడం జరిగింది. వీరందరూ కూడా ఐరాల మండలం వల్లే. నిన్నటి నుంచి కూడా శోక సప్తంతో మునిగిపోతోంది ఐరాల. అంత గణనీయమైనటువంటి సేవలు అందించారు. కాబట్టి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలో మరి మా కుటుంబ సభ్యులు రామ్మూర్తి అన్న ఈరోజు మన మధ్య లేదంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి రామ్మూర్తి అన్నని అతి దగ్గరే చూసాం. నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు రామ్మూర్తి అన్న దగ్గర సన్నిధులు. ఎన్నోసార్లు వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి పోవడం. అతనే రోహిత్ దగ్గర మిత్రుడు. అందరికి కూడా నేను వాళ్ళ కుటుంబానికి, కానీ ముఖ్యంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి తమ్ముడు లేడు అంటే అది జీర్ణించుకోలేని విషయం, చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను అగాఢమైన సానుభూతి తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఎల్లలేలా వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలని చెప్పి బాబాని ఈశ్వరుడిని కోరుకుంటూ, ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటున్నాను.
కార్యక్రమాలు ఈ ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా కాణిపాకం మాస్టర్ ప్లాన్ అభివృద్ధిలో కానీ 48 ఎకరాలు రైతాంగాన్ని ఒప్పించి ఆ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ఆ అభివృద్ధి చేయడంలో నారా రామ్మూర్తి నాయుడు గారి పాత్ర మనందరం కూడా మరలేంది. అటు పాకాల అభివృద్ధి కావచ్చు, మండలాల అభివృద్ధి కావచ్చు, తాగునీరు, మంచినీళ్ళ ట్యాంకులు కట్టడం, అలాగే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు అందరినీ కూడా కలవడం జరిగింది. క్రిమినేషన్ అప్పుడు కూడా శాసనసభ్యులు, మంత్రులు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఇది విషాదకరమైన సందర్భం. రామ్మూర్తి అన్న గారు ఎంతో మంచి వ్యక్తి. ఈ నియోజకవర్గంలో 94లో ఆయన ఎమ్మెల్యేగా అనేక మంచి కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు. అలాగే ఇప్పుడే మన దేవినేని ఉమా అన్న చెప్పినట్టు ప్రసిద్ధి చెందిన కాణిపాకంలో రైతులందరినీ ఒప్పించి ఈరోజు ప్రపంచవ్యాప్తిగా కీర్తి పొందుతుంది అంటే ఆ రామ్మూర్తి నాయుడు గారి చొరవ. ఆనాటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు ఎంతో అందుబాటులో ఉంది. ఈరోజు ఇలా జరగడం వారి కుటుంబ సభ్యులకు కూడా మేము ప్రగాఢ నివాళులు అర్పించి ఆ భగవంతుడు వారికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులు నమస్కారం. మాజీ శాసనసభ్యులు రామ్మూర్తి నాయుడు గారి అతి బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. కాణిపాకం వినాయక స్వామి ఆలయ అభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేంది. అలాగే ఆయన ఈ నియోజకవర్గానికి రాష్ట్రానికి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన నివాళులు అర్పిస్తుంది. థ్యాంక్ యూ. రామ్మూర్తి నాయుడు గారు లేని లోటు. నిజంగా కూడా చాలా సంవత్సరాలు ప్రజా జీవితం నుంచి దూరంగా ఉన్నాడు. అయినా ఆయన రాజకీయాల్లో ఉన్నటువంటి కొద్ది కాలంలోనే ఈ జిల్లా ప్రజలతో కానీ, నియోజకవర్గ ప్రజలతో కానీ, ప్రత్యేకంగా మాతో, ఎందుకంటే మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా నేను కానీ రామ్మూర్తి నాయుడు కానీ ఇద్దరం కూడా శాసనసభలో కలిసి ప్రయాణం చేశాం. నా ఎన్నికలకు అటు నా సెంట్రల్ బ్యాంకుకు నేను అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సందర్భంలో ఆనాడు నా ఎన్నికకు ఆయన కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారితో, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారితో ఆయన గట్టిగా మాట్లాడినటువంటి సందర్భం. కానీ ఆ తరువాత నేను శాసనసభ్యుడిగా నా ఉప ఎన్నికల్లో పుంగనూరులోనే దాదాపు చాలా రోజులు ఆయన అక్కడే మకాం వేసి నా గెలుపుకు పూర్తిగా కూడా ఆయన చాలా కష్టపడ్డాడు. తర్వాత రాజకీయ పరిణామాల్లో 99 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, తర్వాత పార్టీ మారడం, మళ్ళీ నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన్ను మళ్ళీ కూడా పార్టీలోకి తెచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే జిల్లాలో ఒక మాస్ లీడర్, ఆనాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాకు రామ్మూర్తి నాయుడు లాంటి ఒక నాయకుడు కలిసి పనిచేస్తే జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, ఆయన మళ్ళా కూడా పార్టీలో వెనక్కి రావడం, మేము కలిసి పనిచేసేటువంటి సందర్భం కలిగిన ఆయన ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బంది పడి చాలా రోజుల పాటు ఆరోగ్యంగా బాగలేకుండా ఆయన ఈరోజు మనల్ని వదిలి వెళ్ళిపోవడం కూడా నిజంగా కూడా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ, ఆయన లేని లోటు అటు కుటుంబానికే కాదు జిల్లా ప్రజలకు, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజానీకానికి అంతా కూడా తీరని లోటు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన ఆత్మ శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను. రామ్మూర్తి నాయుడు గారు లేని లోటు. నిజంగా కూడా చాలా సంవత్సరాలు ప్రజా జీవితం నుంచి దూరంగా ఉన్నాడు. అయినా ఆయన రాజకీయాల్లో ఉన్నటువంటి కొద్ది కాలంలోనే
ఈ జిల్లా ప్రజలతో కానీ నియోజకవర్గ ప్రజలతో కానీ ప్రత్యేకంగా మాతో, ఎందుకంటే మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా నేను కానీ రామ్మూర్తి నాయుడు కానీ ఇద్దరం కూడా శాసనసభలో కలిసి ప్రయాణం చేశాం. నా ఎన్నికలకు అటు నా సెంట్రల్ బ్యాంకుకు నేను అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సందర్భంలో ఆనాడు నా ఎన్నికకు ఆయన కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారితో, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారితో ఆయన గట్టిగా మాట్లాడినటువంటి సందర్భం కానీ, ఆ తరువాత నేను శాసనసభ్యుడిగా నా ఉప ఎన్నికల్లో పుంగనూరులోనే దాదాపు చాలా రోజులు ఆయన అక్కడే మకాం వేసి నా గెలుపుకు పూర్తిగా కూడా ఆయన చాలా కష్టపడ్డాడు. తర్వాత రాజకీయ పరిణామాల్లో 99 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, తర్వాత పార్టీ మారడం, మళ్ళీ నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన్ను మళ్ళీ కూడా పార్టీలోకి తెచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే జిల్లాలో ఒక మాస్ లీడర్, ఆనాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాకు రామ్మూర్తి నాయుడు లాంటి ఒక నాయకుడు కలిసి పనిచేస్తే జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, ఆయన మళ్ళా కూడా పార్టీలో వెనక్కి రావడం, మేము కలిసి పనిచేసేటువంటి సందర్భం కలిగిన ఆయన ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బంది పడి చాలా రోజుల పాటు ఆరోగ్యంగా బాగలేకుండా ఆయన ఈరోజు మనల్ని వదిలి వెళ్ళిపోవడం కూడా నిజంగా కూడా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ, ఆయన లేని లోటు అటు కుటుంబానికే కాదు జిల్లా ప్రజలకు, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజానీకానికి అంతా కూడా తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన ఆత్మ శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను.
అలాగే దేవుని సినిమాలు వచ్చిందా కూడా సంస్కారం ఈ ప్రాంతంలో యొక్క సంస్కారాన్ని జరుగుతున్న ప్రక్రియ వాకింగ్ చేస్తాను ప్రైవేట్ అన్న తిట్టినా మనకేం ప్రాబ్లం అన్న మావాడుగా
Please like, share, subscribe Janabheri News.